అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, శత్రువు మీద మీకు అధికారము అనుగ్రహించినాను. లోక 10:19. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతుడి మీద మీకు అధికారం అనుగ్రహించినాను. ఏది మీకు ఎంత మాత్రమో హాని చేయదు అని ప్రభువారు చెప్పారు. ప్రైజ్ లార్డ్. 15-20 వచనాలు చూస్తే, సువార్త పరిచర్యకు పంపబడిన 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దేవులు కూడా నీ నామమున మాకు లోబడుచున్నామని చెప్పారు. అయితే ప్రభువారు వారితో ఏమన్నారంటే, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచి తిని అన్నారు. అంటే దెయ్యములు వెళ్ళగొట్టబట్ట అన్నది జరిగింది. అంతే, దెయ్యాలధిపతి అయిన సాతాను మెరుపు వంటి వేగంతో ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం మధ్య ఉన్నవాడు వాడి సైన్యపు ఓటమిని చూచి ఓర్వలేక మెరుపు వంటి వేగంతో భూమి మీద పడ్డాడు. ఒక దినాన్ని యోగి మీద పడి ఏం చేశాడు? అదే విధానంలో శిష్యుల మీద పడి చేయటానికి. అయితే మీరు పాములను తేళ్లను త్రొక్కుటకు నేను మీకు అధికారం ఇచ్చాను. శత్రువు అంటే పాము వంటి వాడు తలతో పొడిచి మనల్ని చంప ప్రయత్నిస్తాడు. తేళ్ల వంటి వాడు తేళ్ల వలె తోకతో పొడిచి మనల్ని బాధించ ప్రయత్నిస్తాడు. తలైనా తోకైనా పామైనా తేలైనా వాడి యొక్క శత్రువు యొక్క బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించున్నాను గనుక వాటిని మీరు త్రొక్కి పడేయగలరు, చంపి పడేస్తారు. అయితే మీ పేర్లు పరలోకంలో లేకుండా చేసే ప్రయత్నం వాడు మరి బలీయంగా చేస్తాడు. భూమి మీదకి వచ్చాడంటే వాడి ప్రయత్నం అదే. అందుకే మీరు మాత్రం పరలోకంలో మీ పేర్లు తుడిచిపెట్టబడకుండా ఈ లోకంలో మీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో, ఏ పరిస్థితిని బట్టి అయినప్పటికీ, దేవుని నుండి, దేవుని నీతి నుండి, దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధత నుండి తప్పిపోకుండా జాగ్రత్త పడవలసినదన్న విషయాన్ని స్పష్టంగా తెలియచేశారు ప్రభు. అలా అయితే మీకు ఏది ఎంత మాత్రమో హాని చేయలేదు. అంతేకాదు, సాతాను బలమంతటి మీదను మీరు బలమంతటిని పడేసి త్రొక్కేయగలరు. అట్టి అధికారాన్ని మీకు అనుగ్రహించాను అని ప్రభువారు స్పష్టం చేశారు. ప్రైజ్ లార్డ్. మన శత్రువైన సాతానుపై సంపూర్ణ అధికారాన్ని నాకు, నీకు, మనకు ఎప్పుడో అనుగ్రహించినాడు మన దేవుడును రక్షకుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. గనుక దానిని గుర్తించిన వారమే ఆ అధికారాన్ని కాపాడుకున్నటకు గాను అవినీతిని, అక్రమాన్ని విడిచి పరిశుద్ధతను కాపాడుకుంటూ మనకివ్వబడిన పరలోకపు స్థానాన్ని భద్రం చేసుకుంటూ భూమి మీద మన పరలోకపు ఆత్మీయ యాత్రను పాములైనా తేళ్లైనా మన పాదాల క్రింద త్రొక్కుకుంటూ నడిచిపోదుముగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అలాగున రోమా 16:20లో చెప్పబడినట్లుగా సమాధానకర్త దేవుడు సాతాను మన కాళ్ళ క్రింద ఎల్లవేళలా చితక త్రొక్కించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు దేవా. మా శత్రు అయిన సాతానుపై మీరు మాకు అనుగ్రహించిన అధికారంకే స్తుతులు, స్తోత్రాలు. మా మట్టుకు మేము మీతో అంటు కట్టబడిన వారమై మీతో సహవాసం చేస్తూ మీ సారూప్యంలో ఎదుగుతూ మిమ్మల్ని ఆరాధిస్తూ మా ఆత్మీయాత్రను కొనసాగించినట్టు కృపాభాగ్యమును మాకు మా ఎల్లరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ బ్రతిలాడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.